వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా? నా స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. చేపల పులుసు ప్రాసెస్ అయితే చాలా సింపుల్, ఎవరైనా సరే చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇంకా ఈ చేపల పులుసుకి మీరైతే పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఈ చేపల పులుసుని రైస్లోకైనా లేదంటే రాగి సంగటిలోకైనా పెట్టుకొని తింటే అబ్బబ్బా, టేస్ట్ అయితే సూపర్, అసలు అంత బాగుంది. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చెప్పేస్తే చూసేయండి. ఫస్ట్ అయితే కొన్ని చేప ముక్కలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని బాగా అయితే కలుపుకోండి. ఇందులో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయకండి. నాదైతే కారం ఆ కలర్లోనే ఉంటుంది, అది ఫుడ్ కలర్ అని మాత్రం అనుకోకండి. సో మసాలాలన్నీ కూడా దానికి పట్టించేసి ఒక నిమ్మకాయ కూడా పిండేసి కొంచెం బాగా కలుపుకొని చేప ముక్కలు అయితే పక్కన పెట్టేయండి. ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు, ఒక 5 minutes పక్కన ఉంచితే చాలు. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఇది పులుసు చేస్తాం కాబట్టి ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసిన ముక్కల్ని పక్కన ఉంచాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఈ చేపల్ని పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. సో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మన చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి అయితే ఆ ప్యాన్లో అయితే వేసేసుకోండి. సో ఇంకా దీన్ని గరిటెతో అయితే మనం ఏం కదపకూడదు, నార్మల్గా ప్యాన్ పట్టుకొని అటు ఇటు ఊపితే చాలు. సో ఇంకా ముక్కలన్నీ కూడా వేసేసాక మగ్గనివ్వాలి కొంచెం బాగా. అవి కొంచెం రెండు వైపులు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దీనికోసం అని చెప్పి నేను 5 minutes అయితే మూత పెట్టేశాను. ఇంకా మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఆయిల్ అన్నీ కూడా బయటకైతే వచ్చేసి ముక్క అయితే బాగా ఫ్రై అయ్యింది కదా. సో చింతపండు పులుసు అయితే వేసుకోవాలి, కొంచెమే వేసుకోండి దగ్గరగా, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకున్న అంత టేస్ట్ ఏమి ఉండదు. సో చింతపండు పులుసు వేసేసాక కొంతసేపు మూత పెట్టేయండి. ఇంకా ఉడికిపోతుంది అనే టైంకి మామిడికాయ ముక్కలు అయితే వేసి, ఈ పులుసులో మెయిన్ స్టార్ ఆఫ్ ది ఐటమ్ ఏంటంటే ఆ మ్యాంగో పీస్లే, అంత బాగున్నాయి అనమాట ఆ మ్యాంగోస్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో కొంచెం బెల్లం కూడా నేను యాడ్ చేశాను. చాలా పుల్లగా ఉంటుంది కదా, సో కొంచెం బెల్లం యాడ్ చేస్తే పుల్లగా తీగా పులుసు అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, నిజంగా చాలా నచ్చుతుంది. సో ఇంకేముంది, వేడి వేడి రాగి సంగట్లో అలా చేపల పులుసు వేసుకొని ఆ మ్యాంగో పీస్ పెట్టుకొని తింటే నోట్లో బ్లాస్టే అనమాట, అంత బాగుంది టేస్ట్. సో లాంగ్ వీడియో అయితే చాలా క్లారిటీగా చేసి పెట్టాను, కింద ట్యాగ్ చేస్తా చూసేయండి.